ఏజెంట్స్ ఫెడరేషన్ ఇంటిగ్రేటెడ్ అంటే ఎట్లయితే మీరు ఎల్ఐసి అనే పేరు ఉన్నాయి కదా, జీవిత బీమా సంస్థ అలానే జనరల్ ఇన్సూరెన్స్ అంటే వెహికల్స్, హెల్త్ పాలసీలు, ఫైర్ పాలసీలు, బిల్డింగ్ పాలసీలు ఏదైతే కంపెనీలు చేసాయో ఆ యొక్క ఏజెంట్ల యొక్క సంస్థ, ఏజెంట్ల యొక్క అసోసియేషన్. ఈ అసోసియేషన్ ఏంటంటే 12 సంవత్సరాల కింద స్థాపించబడ్డది. ఇది హైదరాబాద్లో తీసుకున్న మొదలయ్యి ఈరోజు దేశం మొత్తంలో కూడా బ్రాంచెస్తో సహా ప్రతి రాష్ట్రంలో కూడా మన యొక్క కంపెనీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే 12 ఏళ్ళ కింద చుట్టి ఈరోజు ఒక 20,000-30,000 మంది మెంబర్షిప్ తోటి ముందుకెళ్తున్న సంస్థ ఇది. అలాంటి సంస్థని స్థాపించినది ఈరోజు 30 ఆగస్టు. కాబట్టి ఇలాంటి బర్త్డేని ప్రతి సంవత్సరం చేసుకోవాలని ఇంకొక ఆర్గనైజేషన్ మనిషి జీవితకాలం 15 ఏళ్ళు 100 ఏళ్ళు అంటే ఫిక్స్డ్ ఉండదు, కానీ సంస్థ ఫిక్స్డ్ లేదు. మనం ఉంటాం, మీరు ఉండరు కానీ సంస్థ ఇలా కాలం ఉంటుంది. అంటే 100 సంవత్సరాల బర్త్డే చేసుకోవచ్చు, 1000 సంవత్సరాల బర్త్డే చేసుకునే అవకాశం ఉన్నది. కానీ ఈ సంస్థని ఆ ప్రకారం నడపడానికి మరి అందరూ ఏదాని రోజులు మల్లికార్జున గారు, శాస్త్రి గారు, బ్రహ్మబాబు గారు, ఇక్కడ రామ్మోహన్ గారు, లింగం గారు, జార్జన్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కూడా సహకారం చేసుకుంటూ, ఇంకా ఇక్కడ రాని వాళ్ళు చాలా 100 మంది ఉన్నారు, వారందరూ కూడా సహకారం చేసుకుంటూ ఈ యొక్క ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు మీ దగ్గర వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈ యొక్క సంస్థను ఎక్కడో దగ్గర ఆపడానికి కాదు, ఇది 1000 ఏళ్ళైనా సరే 10,000 ఏళ్ళైనా సరే ఇక ముందుకు వెళ్ళాలని మీ యొక్క అందరి ఆశీర్వాదం కావాలని ఈ యొక్క సంస్థను ఇక్కడ ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలతో ముగిస్తా ఉన్నాను. కూర్చోండి సంస్థలు ఎవరు కాకుండా వాళ్ళకి ఉపయోగించారు. రేపటి రోజుల్లో ఎవరైనా బాగాలేదు ఇంకోటి చాక్లెట్ పెట్టండి. మన ఫార్మేషన్ డే సందర్భంగా మల్లికార్జున స్వామి గారిని అండ్ మదర్ మెంబర్ ఇది మన స్థాపన 15 ఏళ్ళు అయిపోయి రేపటి 13 ఏడాదిలో అడుగు పెట్టబోతున్నాం. అందరికీ పార్టీ కంగ్రాచులేషన్. మనం ఈ ఫార్మేషన్ డే మటుకు విడవకుండా ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము. ఐ థింక్ ఇక్కడ మనం 3వ సారి చేస్తున్నాము. ఎవరన్నా ఇంతకుముందు మమ్మల్ని చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి గుర్తుండే ఉంటుంది. ఒకసారి చీర జాకెట్ తర్వాత అట్లా 2-3 సార్లు వచ్చాము. ఇది 3వ సారి.
మళ్ళీ ఇక్కడే చేయాలి అని నిర్ణయించి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ నా వంతుగా ఒక చిన్న చిరునాలుగా ఇద్దామని, ఎవరికన్నా ఉపయోగపడుతుందని అది కూడా తీసుకొచ్చారు. ప్లస్ అందరూ ఏమేమో చేసుకోవడం కాదు, ఇట్లా ఏదన్నా ఎక్కడన్నా చేస్తామని ఇప్పుడు ఏం చేస్తున్నాము. ఇంతకుముందు ఆర్ఫనేజ్ హోమ్లో పిల్లలు లేదంటే దానికి ఇచ్చాము, ఒక టీవీ కనెక్షన్ ఇచ్చాము. ఇలా అన్నీ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తాం. ఇది ఇలానే మేము ఉన్నంత వరకు ఇలానే రాబోతుంది, సాగాలనే మేము అనుకుంటున్నాము. బట్ అందరి విషయంతో బాగైపోయారు. 15 రోజులకి ట్రీట్మెంట్ అయిపోయింది, మామూలుగా బయట తిరుగుతున్నారు. మొత్తం బిఆర్పీ అండ్ ఆల్ అదర్ క్లాసెస్ ఇది బ్రీఫ్గా మా గురించి మిగతా సంగతులు ధన్యవాదాలు.